పెట్టాడు అని. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు పెద్ద గాలి వీచింది, పెనుగాలి వీచెను అంటాడు. ఆ పెనుగాలి తర్వాత భూకంపము సంభవించింది. ఆ తరువాత నిప్పు కనిపించింది. వీటన్నిటిలో ప్రభువు ప్రత్యక్షం కాలేదు. పెనుగాలులో ప్రత్యక్షం కాలేదు, భూకంపంలో ప్రత్యక్షం కాలేదు, నిప్పులో ప్రత్యక్షం కాలేదు. చివరకు నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరం వినిపించింది. అందులో యావే దేవుడు ప్రత్యక్షమై అప్పుడు ఎలియాతో సంభాషించాడు. కాబట్టి అటువంటి చల్లని గాలి, పిల్లగాలిలో దేవుడు ప్రత్యక్షమై ఎలియా ప్రవక్తతో తాను సంభాషించాడు. మళ్ళీ ఎలియాను తన ప్రవక్తగా పునః ప్రకటించాడు. హోరేబు కొండ నుండి కొంచెం దూరం